జీవితాంతం కూడా ఆయన మొదటి నుంచి కూడా పోరాటాలతోటేనే సాగింది సార్. ఆయన ఒక ఎమ్మెల్యేగా ఉన్న, ఎంపీగా ఉన్న, ఎన్ని రాజకీయంగా ఆయన ఎదగాలనుకుంటే నిజంగా ఇందాక మిత్రులు అన్నట్టు రాజకీయంగా ఎదగాలనుకుంటే ఆయన చాలా ఉన్నత స్థానాలకు వెళ్లే వ్యక్తే. కానీ తన సామాజిక వర్గం కోసం కట్టుబడి ఆయన అదే ముఖ్యం, వాళ్ళ సామాజిక వర్గాన్ని ఏదైతే ఉన్నత స్థితిలోకి తీసుకురావడం మాత్రమే ముఖ్యం తన రాజకీయ భవిష్యత్తు కోసం కంటే కూడా అని ఆయన నిర్ణయించుకుని ఆ విధంగా సాగడం. కాకపోతే మన దురదృష్టం ఏంటంటే తుని సంఘటన వల్ల ఆయన చాలా డిస్టర్బ్ అయినట్టు, వాళ్ళ ఫ్యామిలీ కూడా మొత్తం చాలా సఫర్ అయ్యారు ఆ సంఘటన వల్ల. అనుకోని సంఘటన, ఆయన కూడా ఊహించని సంఘటన వల్ల ఆయనకి నిజంగా అది చాలా బాధ కలిగించే విషయమే. అలాగే కాపు సామాజిక వర్గంలో చాలా మంది వ్యక్తులు కూడా ఆ రోజు ఆ సంఘటన జరుగుతుందని ఎవరు ఊహించలేదు. చాలా మంది మీద కేసులు పడ్డాయి. ఇప్పటికి కూడా దానికోసం కోర్టులకు తిరుగుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. అది కాకుండా ఆయన జీవితాంతం కూడా ఆయన చేసిన ఉద్యమాలు, ఇందాక పళ్ళం గరిట ఉద్యమం అన్నది చాలా ఫేమస్ అయింది సార్. నిజంగా ఆయన ఇంటికి వెళ్తే చేతికి ఎముక లేకుండా వెళ్ళిన వాళ్ళందరికీ సాయం చేసిన వ్యక్తి. ఎంతో మందికి ఆర్థికంగా, అంటే మనకు బయటకు తెలిసిన కొంతే సార్, తెలియకుండా వెళ్ళిన సహాయం కోసం వెళ్ళిన ప్రతి ఒక్కరికి ఆయన నిజంగా ఆ సామాజిక వర్గానికి ఒక దేవుళ్ళలాగే నిలబడ్డాడు సార్. అందరికీ అండి. ఆయన ఎప్పుడు హీ డిడ్ నాట్ కన్ఫైన్ హిమ్సెల్ఫ్ టు వన్ పర్టికులర్ కమ్యూనిటీ. ఆ సామాజిక వర్గం కోసం ఉద్యమం నడిపిన ఆయన ప్రజలందరి నాయకుడిగానే ఉన్నారు చివరి వరకు. అవును సార్, కిల్లంపూడి దగ్గర ఎవరికి ఏ సమస్య వచ్చినా, ఒక పేదవాళ్ళు ఒక ఇంట్లో ఆడబిడ్డకి పెళ్లి జరుగుతుందని వెళ్ళినా, లేదంటే ఒక ఇంట్లో సమస్య ఉంది, ఆరోగ్య సమస్య ఉందని వెళ్ళినా, అందరికి వెళ్ళిన వాళ్ళందరికీ ఆయన తోచినంతలో సహాయం చేస్తూనే ఉన్నాడు. ఆయన ఆస్తులు కరగబెట్టుకుని ప్రజల కోసం, జనాల కోసం ఖర్చు పెట్టిన వ్యక్తి సార్. ఎప్పుడు కూడా ఆయన రాజకీయ జీవితంలోంచి, ప్రజల్లోంచి ఏదో వాళ్ళ కార్యకర్తలను, ఇంకొక ఆయన అనుచరులను వాడుకుని ఆయన ఎప్పుడు సంపాదించుకున్నది లేదు సార్. ఆయన ఆస్తులను ఖర్చు పెట్టుకుని ఆయన అందరికీ సహాయం చేశాడు, అందరి కోసం నిలబడ్డాడు. ఆపద అంటే పిలిచిన వెంటనే పలికే వ్యక్తి అని చెప్పి అక్కడ చుట్టుపక్కల ఉన్న ఏరియాల్లో కానీ